శ్రీయాన్షి పాప అంటే నాకు అస్సలు ఇష్టం ఉండట్లేదు. ఎవరికైనా ఇచ్చేయాలనుకుంటున్నాను పెంచుకోవడానికి. ఏంటక్క నీకు పిచ్చెక్కింది? కన్న కూతురు గురించి ఎవరైనా అలా మాట్లాడతారా? నువ్వు అసలు తల్లివేనా అనుకుంటున్నారేమో. బాగా ఆలోచించే మాట్లాడుతున్నానండి. క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను ఏంటని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. పదండి అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ ఈరోజు నైట్ నుండి రేపటి వరకు అయితే వీడియో షేర్ చేస్తానండి. రేపు మేము సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటున్నాము ఈ వీడియోలోనే. మొత్తం అలాగే ఇప్పుడు నేను మాట్లాడిన దాని గురించి కూడా అన్ని డీటెయిల్స్ చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను వంట చేస్తున్నాను అనమాట. రైస్ పెట్టాను, అలాగే ఇదిగోండి దొండకాయ కర్రీ చేస్తున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. అన్ని డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా అక్క మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారని కూడా అడుగుతున్నారు కదా, దానికి కూడా ఆన్సర్ చెప్తాయి వీడియోలో. మార్నింగ్ వచ్చేసి నేను మధ్యాహ్నము గోంగూర పప్పు కూడా చేశాను అనమాట. ఇంకా ఇప్పుడైతే కొంచెం అన్నం వండేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఈరోజు నైట్కి. ఈ వీడియోలో మీతోటి చాలా విషయాలు షేర్ చేసుకుంటాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రేపు వచ్చేసి మేము వ్రతం కూడా చేస్తున్నాం అనమాట. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము. అన్నీ కూడా షేర్ చేశానండి. ఇక్కడైతే ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేసేసి అన్నం వండేసాను. ఇంకా తర్వాత నాకు వీడియో తీయడం కుదరలేదు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం క్లీనింగ్ పనులు అన్నీ చేసుకుని ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇదిగోండి ఈవినింగ్ అంటే కొంచెం ఎర్లీగానే ఒక 3:34 ఆ టైంకి అయితే మొదలు పెట్టేద్దాము పూజ అని అయితే అనుకున్నది, వ్రతం అని అయితే అనుకున్నామండి. అందుకనేసి నేను ఇక్కడ ఉదయమే మొదలు పెట్టాను అన్నీ క్లీనింగ్ చేసుకుని మొత్తం అంతా. తర్వాత ఇదిగోండి వంట చేస్తున్నాను అనమాట. బన్నీ అయితే నాకు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి వచ్చిందండి. పూజలో కూర్చుంటాం కదా, అవి ఇవి అందించడం కానీ ఇలా. ఇప్పుడు నాకు ఇక్కడ నిమ్మరసం అది పిండి ఇచ్చింది, తర్వాత దేవుడి ఫొటోస్ అది తుడిచి మొత్తం సర్దింది. అలా హెల్ప్ అయితే చేసిందండి బన్నీ ఆ రోజు నాకు. తర్వాత అయితే ఇక్కడ నేను అన్నం ఆల్రెడీ పెట్టేశాను కదండి, కొంచెం పసుపు నూనె వేసేసి ఇలా రైస్ అయితే ఇందులో పెట్టాను అనమాట పులిహోర కోసం. ఇంకా మేము మార్నింగ్ నుండి ఏమీ తినలేదండి ఉపవాసం. అంటే ఈ వ్రతం చేసుకునేటప్పుడు మార్నింగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఏం తినకుండా చేసుకుంటాము. మరి మేము ఈవినింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంక ఉపవాసం చేసి ఏమీ తినకుండా అయితే చేసుకుంటున్నాం అనమాట. అంటే లిక్విడ్స్ లాంటివి తీసుకోవచ్చు, పాలు కానివ్వండి లేదంటే కోకోనట్ వాటర్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఆ రోజు పాలు కూడా తాగలేదండి మార్నింగ్ నుండి కూడా, జస్ట్ వాటర్ తాగాను. బన్నీ అయితే ఒక కమల రసం అయితే ఇచ్చిందండి చిన్న గ్లాస్ తోటి, అది వచ్చిన తర్వాత అదొక్కటి తీసుకున్నాను అనమాట. ఇంకంతకు మించి ఇంకా ఏమీ తీసుకోలేదు మార్నింగ్ నుండి కూడా. ఇదిగోండి పులిహోర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను, పోపు అంతా వేసేసుకున్నాను. నాకైతే నిమ్మకాయ పులిహోర చాలా ఇష్టం అండి, చింతపండు కూడా ఇష్టమే ఏ పులిహోర అయినా, బట్ నిమ్మకాయ అయితే ఇంకొంచెం ఇష్టం అనమాట ఎక్కువ. మరి మీకు ఏ పులిహోర అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టిన పులిహోర మనం ఎంత హడావిడిగా చేసినా సరే బాగానే ఉంటుంది. నాకు తెలుసు మీలో చాలామంది ఒక మ్యాటర్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి. శ్రీయాన్షి పాపని దత్తత ఇచ్చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నీకు బుర్ర పనిచేస్తుందా అని అనుకుంటున్నారని కూడా తెలుసు. అసలు ఏం జరిగిందంటే, నేను పాప అండ్ కేర్ టేకర్ వీడియోస్ షూట్ చేస్తున్నానని మీ అందరికీ తెలుసు. అయితే కొంతమంది వాళ్ళు కావాలని అనుకుంటున్నారో నన్ను బాధ పెట్టాలని మాట్లాడుతున్నారో నాకైతే తెలియట్లేదు. కానీ నీకు మీ పాప అంటే నచ్చట్లేదా, నీకు ఆడపిల్లలు నచ్చరా, లేదంటే ఇదివరకు ఆడపిల్ల అనే సిరీస్ చేశాను కదండి చాలా రోజుల క్రితం, ఇప్పుడు కాదు ఎప్పుడో చేశాను. సో ఆ సిరీస్ చూసి పెట్టారు చాలామంది. అంటే ఇప్పుడే రాలేదు నాకు ఈ మెసేజెస్ కామెంట్స్ అనేవి, ఇప్పుడే రాలేదు, ఇదివరకు కూడా వచ్చాయన్నమాట. అన్నిటికీ కలిపి ఈ వీడియోలో ఆన్సర్ చెయ్యాలి అని అయితే చేస్తున్నానండి. వాళ్ళకి నేను ఆన్సర్ చేయకపోయినా నేనేంటో నాకు తెలుసు, బట్ చేస్తున్నాను. ఏంటంటే ఏమంటున్నారంటే, నీకు పాప అంటే ఇష్టం లేదు కదా, పిల్లలు లేని వాళ్ళు ఎవరికైనా ఇస్తే పెంచుకుంటారు కదా, నీకు అంత ఇష్టం లేనప్పుడు అని ఉచిత సలహాలు ఇస్తూ కామెంట్స్ అయితే పెడుతున్నారండి. వాళ్ళు అసలు పిచ్చోళ్ళ మంచోళ్ళ నాకేం అర్థం కావట్లేదండి. ఎందుకంటే వీడియోస్లో చూసేది రియల్ అనుకుని చెప్పేసి ఎలా అనుకుంటారండి, అవి స్క్రిప్టెడ్ వీడియోస్, అది యాక్టింగ్ మాత్రమే. ఇప్పుడు మూవీస్లో విలన్స్ ఉంటారు, వాళ్ళు నిజంగా బయట విలన్ అంటే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. అది స్క్రిప్టెడ్ వీడియో, అందులో నేను కేర్ టేకర్, రియల్ లైఫ్లో కూడా నేను పాప కేర్ టేకర్ నేనా కాదు కదా, వాళ్ళ అమ్మను కదా. ఏంటో ఏ మనుషులో ఏంటో మరి. ఏదైనా స్క్రిప్టెడ్ వీడియోని కాన్సెప్ట్ని వీడియోలో చూస్తే బాగుంటుంది కదండి. సో ఇక్కడైతే ఈ బ్యాంగిల్స్ నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించుకున్నానండి. ఇంకా వేరే కూడా తీసుకున్నాను, నేను వీడియో తీసాను, షార్ట్ వీడియో తీసాను. నేను ఆ వీడియోని సెపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి అనమాట. ఈవేళ పెద్దగా ఏమీ రెడీ అవ్వలేదు, ఆ బ్యాంగిల్స్ వేసుకుంటేనే హెవీగా అనిపించేసింది. మెల్లో కూడా సింపుల్గా ఒక నల్లపూసలు
చైన్ అయితే వేసేసుకున్నాను. ఇంకా సింపుల్గా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను అంతేనండి. అలా రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ లోపైతే ఇక్కడ ఇదిగోండి దేవుడు అయితే ఇలా రెడీ చేసి పెట్టారు. బన్నీ మా హస్బెండ్ కలిసి ఇలా సర్దారు అనమాట అన్ని. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ జర్మన్ సిల్వర్ సెట్ వచ్చేసి నేను ఎల్ఎం జర్మన్ సిల్వర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే తీసుకున్నానండి. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నాకు మీకు రిప్లై ఇస్తాను నేను, ఓకేనా. తర్వాత థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి చెప్పాను కదా, వేరే వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటానండి. షార్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే మేము దేవుడికి అన్నీ కూడా పూజ స్టార్ట్ చేసామండి రెడీ చేసేసుకుని. అయితే ఇందాక చెప్పాను కదండి, సో అదనమాట సిచ్యువేషన్. అయితే నేను ఆ మాట దత్తత ఇచ్చేస్తున్నాను అది ఇది ఎందుకు మాట్లాడానంటే, ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను యాక్చువల్గా రిప్లై ఇవ్వక్కర్లేదు. బట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు కూడా సేమ్ మాట్లాడడం మొదలు పెట్టేశారనమాట. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి వీడియోస్ అనేవి మనం కంటిన్యూస్గా చూడరు. ఇంకా ఇలాంటి వాళ్ళు పెట్టిన కామెంట్స్ చూసి నాకు నిజంగానే ఇష్టం లేదేమో, నేను నిజంగానే దత్తత ఇచ్చేస్తున్నానేమో, లేదు నిజంగానే నేను పాప కేర్ టేకర్ని మాత్రమేనేమో, తల్లిని కాదేమో అని ఇంకొక నలుగురు పెడుతూ ఉంటారు. అందుకనేసి ఈ వీడియోలో అయితే షేర్ చేశాను అనమాట. ఇదివరకు అలాగే, నాకు ఇది ఫస్ట్ టైం జరిగింది కాదు, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఆశ్రిత్ బాబు ఏమో నువ్వు సవితల్లి కాన్సెప్ట్ చేశాను కదా ఒకసారి, ఆ వీడియో చూసి నువ్వు సవితల్లి ఆశ్రిత్కి మీ హస్బెండ్కి రెండో భార్యవా అని అడిగారు అనమాట. నాకేం అర్థం కావట్లేదు, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? ఒక వీడియోని, ఒక కాన్సెప్ట్ని ఏదైనా యాక్టింగ్ చేస్తే అది యాక్టింగ్ లాగా ఎందుకు చూడరు? ఒక బెగ్గర్ కింద యాక్టింగ్ చేస్తే నిజంగా బెగ్గర్ అంటున్నారు. ఒక మూవీస్లోనూ సీరియల్స్లో కూడా వాళ్ళ రియల్ లైఫ్ అవే అని మీరు అనుకుంటారు. అలా అనుకోరండి, నాకు తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు అంతే. ఇంకా ఇవాళ పూజ విషయానికి వస్తే చాలా బాగా జరిగిందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. నేనైతే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టైంలో మాకు కుదిరినప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అయితే ఇష్టం అండి నాకు. అలా దండం పెట్టుకుంటాను, ఏదో ఒక టైంలో ఇయర్కి ఒకసారి చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఈసారి 1.5 year దాటినా సరే మేము చేసుకోలేదన్నమాట. కొన్ని రీజన్స్ వల్ల మాకు చేసుకోవడం అవ్వలేదు, ఇంకా మనశ్శాంతి లేకుండా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి సింపుల్గా అయితే చేసేసుకుంటున్నామండి. అండ్ ఇంకా కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు, అసలు మీ హస్బెండ్ ఏం చేస్తారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారండి. వాళ్ళకు కూడా ఈ వీడియోలో చెప్పే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇదిగో హోమాలు, కార్యక్రమాలు పురోహితం చేస్తారండి. ఈ పూజలు, వ్రతాలు, గృహప్రవేశాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తారనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఈ రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళకి కానీ, రాజమండ్రిలో వాళ్ళకి కానీ ఏమైనా కార్యక్రమాలు, హోమాలు, గృహప్రవేశాలు కానివ్వండి, ఒడుగు, ఇలా ఏమైనా మీ ఇంట్లో వ్రతాలు కానివ్వండి, సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇలాంటి వ్రతాలు కానివ్వండి, ఇంకా ఏమైనా పూజలు, కార్యక్రమాలు చేయించాల్సి ఉంటే, మీకు ఎవరైనా పురోహితుడు అవసరం అయితే కనుక నేను స్క్రీన్ పైన అయితే నా బిజినెస్ నెంబర్ ఇస్తానండి, దానికైతే మీరు మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేది నా బిజినెస్ నెంబర్ కాబట్టి మీరు మెసేజ్ మాత్రమే చేయండి వాట్సాప్లో. ఎవరికైనా అవసరం ఉంటే కనుక నేను మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్లో ఇస్తానండి. తనతో మాట్లాడడానికి నెంబర్ అది ప్రొవైడ్ చేస్తాను. అవసరం అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, అదే మెసేజ్ చేయండి, ఓకేనా. అండ్ తర్వాత అయితే ఇక్కడ మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రసాదం పెట్టుకుని అయితే తినేస్తున్నాం. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కదా, ఫుల్ నీరసంగా అనిపించేస్తుంది అనమాట. అందుకే అలా పూజ అవ్వగానే ఇలా ప్రసాదం పెట్టుకొని తినేస్తున్నాను. ఇంకా అన్నం అవి ఏమీ వండుకోలేదండి ఈ పూటకి, ఇంతే. ఇంకా ఈ ప్రసాదం తినేసి పడుకుండిపోతాము. సో అలా గడిచిందండి మా డే అంతా కూడా. రోజంతా పొద్దున్నుంచి అలా పనులు సరిపోయాయి. ఈవినింగ్కి ఇలాగా ప్రసాదం తిని ఎండ్ చేసేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.